ఓం అస్మద్గురుభ్యో నమః శ్రీగురుభ్యో నమః సర్వగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనము భగవద్గీత 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం అనే అధ్యాయంలో భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేసిన శ్లోకాలు, భావము, దాని యొక్క అర్థాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. మయి ఆసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. పార్థ, ఓ పార్థ, మయి ఆసక్తమనః అనన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలవాడై మదాశ్రయః మత్పరాయణుడవై యోగమునందు యుంజన్ నిమగ్నుడవగుచు సమగ్రం సంపూర్ణ విభూతి బలము ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకు ఆత్మస్వరూపుడను అయిన మాం నన్ను యథా ఎట్లు నీవు అసంశయం నిస్సందేహముగా జ్ఞాస్యసి తెలుసుకొనగలవో తత్ దానిని ఆ విధమును శృణు వినుము అని భగవానుడు అర్జునునికి చెప్తున్నారు. శ్రీ భగవానుడు ఏం చెప్తున్నారు? ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగివాడై ఉండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడనైన నన్ను సమగ్రముగా తెలుసుకొని విధమును వినుము అని చెప్తున్నారు. ఇక మరి ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చిత్ మాం వేతి తత్వతః. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చిత్ మాం వేతి తత్వతః. మనుష్యాణం సహస్రేషు వేల కొలది మనుష్యులలో కశ్చిత్ ఒకానొకడు మాత్రమే సిద్ధయే భగవత్ప్రాప్తి సిద్ధించుటకై యతతి ప్రయత్నించును. యతతాం సిద్ధానాం అపి అట్లు ప్రయత్నించినట్టు యోగులలో కూడా కశ్చిత్ ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై మాం నన్ను తత్వతః నా యథార్థ స్వరూపమును వేత్తి తెలుసుకుంటాడు, లేకపోతే ఎరుంగును అని చెప్తున్నారు. వేల కొలది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును తెలుసుకొనును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశము చేస్తున్న జ్ఞాన విజ్ఞాన యోగంలోని విశేషములు. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇదీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అపరేయామృతస్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతా మహాబాహో యాయేదం ధార్యతే జగత్. భూమి ఆపః ఆనలః వాయుః కం మనః బుద్ధిః ఏవ చ అహంకారః ఇతి ఇయం మే భిన్నా ప్రకృతిః అష్టదా అపరా ఇయం ఇతః తు అన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయా ఇదం ధార్యతే జగత్. భూమి ఆపః నీరు, అనలః అగ్ని, వాయువు ఖం ఆకాశం, మనః మనస్సు, బుద్ధి
చ మరియు అహంకార ఏవ అహంకారము ఇది అని మే నా యొక్క ఇయం ఇట్టి ఈ ప్రకృతి అష్టదా భిన్న 8 రకములుగా కలదు. మహాబాహో అర్జున, ఓ అర్జున, ఇయం తు ఈ అష్టవిధ ప్రకృతి అయితే అపరా ప్రకృతి అనియు లేక జడ ప్రకృతి అను చెప్పబడుచున్నది. యయా దేని చేత ఇదం జగత్ ఈ జగత్తు ధార్యతే ధరింపబడుచున్నదో మే నా యొక్క జీవభూతాం జీవరూపమైన పరాప్రకృతిని ఇతః అన్యాం ఈ అష్టవిధ ప్రకృతి కంటెను వేరైన దానినిగా విద్ధి తెలుసుకొనము అని చెప్తున్నారు. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. ఈ 8 భేదములు గల ఈ అపరా ప్రకృతిని లేదా జడ ప్రకృతి అంటారు. ఇదిగాక ఈ పూర్ణ జగత్తును ధరించినట్టి మరి యొక్క ప్రకృతి కూడా కలదు. అది నా యొక్క జీవరూప పరా ప్రకృతి లేక చేతనా ప్రకృతి అని తెలుసుకో అని చెబుతున్నారు. మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాలు, భావాలు, అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.